ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి 2వ యోహాను పత్రికలో కొన్ని వచనాలు చూద్దాము. ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్న విధానం బట్టి, మనకు బలమును చేకూరుస్తున్న విధానం బట్టి, దేవుని యొక్క వాక్యము దానిలో ఉన్న సత్యమును గ్రహించడానికి ప్రభు సహాయం చేస్తున్న విధానం బట్టి మనమందరము కృతజ్ఞులమై ఉన్నాము. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయంలో పెద్దనైనా నేను అని యోహాను భక్తుడు వ్రాస్తూ ఏర్పరచబడిన అమ్మగారికి వ్రాస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో దైవజనురాలు ఉన్నారు, ఆమెను అమ్మగారు అని యోహాను భక్తుడు సంబోధిస్తూ ఉన్నాడు. ఆమె పిల్లలకును శుభము అని చెప్పి వ్రాయినది, అనగా ఆమె వద్ద పిల్లలు ఉన్నారు, ఆమెకు పిల్లలు ఉన్నారు. నేను మాత్రమే కాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మను నిజంగా ప్రేమించుచూ ఉన్నాం. నేను మాత్రమే కాక సత్యం ఎరిగిన వారందరూ, అనగా యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన వారందరూ, దేవుని యొక్క వాక్యమును ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి, మన ప్రభువును మనము విశ్వాసము ద్వారా అంగీకరించిన తర్వాత ఆ ప్రభు మనలో నిలిచి ఉంటాడు, మనతో నిత్యము ఉంటాడు. అందును బట్టి ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి, సత్యము ఒక్కసారి అంగీకరించిన తర్వాత ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత మనము పాపము నుండి, బానిసత్వం నుంచి, శాపము నుంచి విడుదల పొందిన వారము. అందువలన ఎల్లప్పుడూ సత్యమును బట్టి, ఎల్లప్పుడూ మనలో నిలిచి ఉండు సత్యమును బట్టి అని వ్రాస్తూ ఉన్నాడు. ఈ వాక్యము మనం ఆలోచన చేయాల్సిన విషయమేమనగా, ఈ అరణ్యం అనే లోకము నుండి, ఈ లోక భూయిష్టమైన కార్యముల నుండి, ఈ శాపము నుంచి, ఉగ్రత నుండి మనల్ని ప్రభు తన ప్రశస్తమైన రక్తము ద్వారా విడుదల చేసి ఉన్నాడు, విమోచించి ఉన్నాడు. దాని కొరకే క్రయధనము చెల్లించి ఉంటున్నారు. అందువలన ఎల్లప్పుడూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండుటకు సత్యము మనతో ఉన్నది. సత్యమును బట్టి మిమ్మల్ని నిజంగా ప్రేమించుచు ఉన్నాం. మనకు ప్రేమ ఎలా పుడుతుంది? మన ప్రభువును బట్టి, మనలో నిలిచి ఉన్న వాక్యమును బట్టే ప్రేమ పిలుస్తుంది. ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. ఫర్ ద ట్రూత్ సేక్ which dwelleth in us. Truth means the Lord Jesus Christ. ఆయన మార్గము, సత్యము, జీవము అయి ఉన్నాడు. కాబట్టి ఆ సత్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు మనలో నిలిచి ఉన్నాయి. సత్య ప్రేమలు కలిగి ఇమిడి ఉన్న ఆ యొక్క కరుణామయుడు మన యందు ఉన్నాడు. ఆయన మనయందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్కయు కుమారుడు అగు క్రీస్తు వద్ద నుండి మనకు సఫిషియెంట్గా, సమృద్ధిగా కృప, కనికరము, సమాధానం మనకు తోడు అగును. కాబట్టి మన జీవితంలో కృప, సమాధానము తోడుగా ఉండాలి. కృప, కనికరము, సమాధానం మనతో ఉండాలి అనంటే మనము సత్య ప్రేమలు మన యందు ఉండగా తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, తండ్రి యొక్క కుమారుడగు యేసుక్రీస్తు నుండి మనము ఆ కృపను పొందుకొనుటకు సిద్ధ మనసు కలిగిన వారమై ఉండాలి. గ్రేస్ బి విత్ యూ. హల్లెలూయా. కృప మీతో ఉండునుగాక. మెర్సీ అండ్ పీస్, కృపయు కనికరమును మీతో ఉండునుగాక, సమాధానము మీతో ఉండునుగాక, మనకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ఎంత బాగా దీవిస్తున్నాడు. ఫ్రమ్ గాడ్ ది ఫాదర్, from the Lord Jesus Christ, the Son of the Father, in truth and love.
గ్రేస్ బీ విత్ యూ, మెర్సీ అండ్ పీస్ ఫ్రమ్ ద గాడ్ అండ్ ఫాదర్ బీ విత్ యూ. ఎంత మంచి బ్లెస్సింగ్ అండి. జీవితం అంతా మనము ఈ లోకములో సంపాదించిందంతా పోసినా కూడా ఈ యొక్క దేవుని యొక్క కృపా కరికరములు, సమాధానములు మనము సంపాదించుకోలేము. కేవలం ఆయన కృప ద్వారా, కేవలము ఆయన విమోచన విడుదల ద్వారా, ఆయన మనల్ని క్షమించుట ద్వారా, ఆ ప్రభు మన హృదయములు వసించుట ద్వారానే ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క అనుభవం మనకు దొరుకుతూ ఉంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సత్యమును పొంది ఉన్నామా అనగా యేసుక్రీస్తు ప్రభువును మనము కలిగి ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభు మనతో నిలిచి ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభు మనతో నిలిచి ఉండుటకు మనము స్వాతంత్ర్యము ఇచ్చి ఉన్నామా? ఆ ప్రభువుకి మన హృదయం విప్పుకొని పురివిప్పిన నెమలి వలె ఆ ప్రభును చేర్చుకొని స్వాతంత్ర్యం ఇచ్చామా? ఆయన మనతో సంభాషించుటకు, ఆయన మనతో సహవాసము చేయుటకు, మనతో మాట్లాడుటకు, మనల్ని చేయి పట్టుకు నడిపించుటకు, మనకు ముందుగా ఉండి ఆయన నడిపించుటకు నువ్వు నేను సిద్ధమైన మనసుతో ఉన్నామా అనే విషయాన్ని ఆలోచన చేయాలి. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందేము. తండ్రి వలన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? మన తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? నీ పిల్లలు కొందరు సత్యమును అనుసరించి నడుచూ ఉండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారం, తండ్రి వలన ఏమి ఆజ్ఞను పొందాము? నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను పొంది ఉన్నాము. ఈ ఆజ్ఞను అనుసరించి, ఈ ఆజ్ఞ ప్రకారంగా, ఈ ఆజ్ఞ నెరవేర్చుచు మన జీవితంలో నడుచుచూ ఉండుట కనుగొని, నడుచుచూ ఉండుట కనుగొని, నెరవేర్చుచూ ఉండుట కనుగొని, మన జీవితంలో ఈ యొక్క వాక్య నెరవేర్పులో మన అనుభవము కలిగిన జీవితమును కనుగొని సంతోషించుచూ ఉన్నాడు యోహాను భక్తుడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎవరండి ఇంత గొప్ప భక్తులు? నీ పిల్లలలో కొందరు, అందరు కాదు, విశ్వాసులు చాలామంది ఉంటారండి. ప్రపంచమంతా చూస్తే ఎంతోమంది ప్రభువుని ఎరిగిన వారు ఉంటారు, భక్తులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, సేవకులు ఉంటారు. అయితే కొద్దిమంది మాత్రమే సత్యమును అనుసరించుచూ ఉన్నారు. అనగా యేసుక్రీస్తు ప్రభువును అనుసరించుచూ ఉన్నారు. అనగా సత్యములు నడుచుచూ ఉన్నారు. ఆ ప్రేమను కలిగి ఉన్నారు, ఆ క్షమాపణ కలిగి ఉన్నారు, ఆ దయను కలిగి ఉన్నారు, ఆ కరుణను కలిగి ఉన్నారు, ఆ యొక్క సమాధానము ఇచ్చుచూ ఉన్నారు అని మనము ఆలోచన చేస్తే అటువంటి అనుభవము, అటువంటి అనుచరణ అనగా ఆ ప్రభు వలె, ఆ ప్రభు అడుగులలో నడుచుచూ ఉన్న జీవితము కనుగొని బహుగా సంతోషించుచూ ఉన్నాను అంటున్నాడు భక్తుడు యోహాను. ప్రకటన గ్రంథకర్త యోహాను ప్రియమైన శిష్యుడు. కాబట్టి ఏ బిడ్డలైనా బాగా చదివితే తల్లిదండ్రులు సంతోషిస్తారు. బాగా ఉన్నత స్థితికి చేరుకుంటే, మంచి గుణలక్షణాలు కలిగి ఉంటే, దేవుని యొక్క అనుగ్రహమును పొందుకుంటూ ఉంటే ఎంతో సంతోషిస్తారు తల్లిదండ్రులు. ఇక్కడ ఈ యొక్క ఆత్మీయ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుస్తూ ఉన్నారు, సత్యములో నడుస్తూ ఉన్నారు. అనగా దేవుని యొక్క మార్గములో నడుస్తున్నారు, దేవునినే వెంబడించుచూ ఉన్నారు, దేవుడు కోరుకున్న విధంగా జీవించుచూ ఉన్నారు అని కనుగొన్నాడంట. రీసెర్చ్ చేశాడు. సెర్చ్ చేసినప్పుడు కొంతమందే కనబడ్డారు. ఈ కొంతమందిలో మాత్రమే ఈ గుణలక్షణం ఉంది. సత్యమును అనుసరించుట, దేవునిని అనుసరించుట, దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చుట, దేవుని చిత్తమును ప్రకారంగా నడుచుకొనుట అనే గొప్ప గుణలక్షణము కొద్ది మందిలోనే ఉందట. నా ప్రియమైన వర్లారా, నీలో ఇట్టి గుణం ఉందా? ఆలోచన చేద్దాం.
నాలో ఇట్టి గుణం ఉందా? ఆలోచన చేద్దాం. నాలో ఈ గుణము చాలా తక్కువగా ఉంది. కోపిష్టి, చాలా కోపం. ఒక డిసిప్లిన్డ్గా జరగకపోతే, మాట వినకపోతే చాలా కోపం ఉంటుంది నాకు. నా ప్రియులరా, రీజనింగ్ మేబీ కరెక్ట్, కానీ కోపం అనేది అది మన శత్రువే. ఈరోజున నేను సరి చేసుకుంటున్నాను. నేను తప్పిపోకుండా నాకు సహాయం చేయమని ప్రభువుని కోరుకుంటున్నాను. నువ్వు తప్పిపోతున్నావా? కోపముతో, ద్వేషముతో, ఆగ్రహముతో, కక్షలతో, మిషలతో నీ హృదయం అంతా ఇవి పెట్టుకొని నీవు ఈ విధమైన జీవితం జీవించుచూ ఉన్నావా? ఆలోచన చెయ్యి. ఈరోజున దేవుని యొక్క ఆశీర్వాదం ఏమనగా, ఆ ప్రభువు చిత్త ప్రకారంగా మన ప్రభుని యేసు క్రీస్తు జీవితము వలె, మాదిరి అయిన జీవితం వలె ఆ ప్రభుని అనుసరించి నడుచుట అనే ఆ గొప్ప అనుచరణను కనుగొన్నాడు యోహాను భక్తుడు. అందువల్ల నేను బహుగా సంతోషించుతూ ఉన్నాను. ఎంత భాగ్యం! ఈరోజున మనకు పిలుపు ఏమనగా, ఈ పరలోక సంబంధమైన మహిమను నువ్వు పొందుకోవాలంటే, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సహవాసము నిత్యము నీతో ఉండాలి అనంటే, నీవు దేవుని యొక్క అనుకరణ, ఆయన మాదిరి జీవితం, ఆయన లాంటి క్షమాపణ, ఆయన లాంటి దేవత్వం, అలాంటి ప్రేమ, కరుణ కలిగిన దానవాయి నిన్ను నువ్వు పవిత్రంగా, పరిశుద్ధంగా దాచుకుంటూ, కాపాడుకుంటూ జీవించడమే ప్రభు ఇష్టం. అది బహుగా సంతోషము కలగచేసే జీవితము. ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన సెర్చ్ చేస్తూ ఉన్నాడు నీ అంతరంగం ఎలాగుంది అని. ఆ అంతరంగంలో నువ్వు ఇటువంటి పాపం దాచుకొని ఉంటే ప్రభుకు సంతోషం కాదు, దుఃఖమే. I rejoiced greatly that I found of thy children walketh in truth. ఇక్కడ ఈ పిల్లలు దేవుని యొక్క సత్యమును అనుసరించి నడుచుట చూసి రిజాయిస్ అయ్యాడట. బహుగా సంతోషించాను అంటున్నాడు. సంతోషించుచూ ఉన్నాను. ఒక్కసారి మారు మనసు పొంది, ఒక్కసారి ఒక నిర్ణయం తీసుకొని మనము సత్యమును అనుసరించి కొద్ది కాలం నడిచి మళ్ళీ పడిపోయి మళ్ళీ జోగి కక్కిన దాన్ని మళ్ళీ తింటూ ఉన్న మన ఆ యొక్క పంది వలె, కుక్క వలె మనం జీవిస్తే అది ప్రభుకి సంతోషమా? సంతోషించుచున్నాను అని అనగలడా ప్రభు? అటువంటి నడకను నేను కనుగొని బహుగా సంతోషించుచున్నాను అని ప్రభు అనగలడా? ఆలోచన చేద్దాం. ఆయనకు దుఃఖము ఆయాసమే. ఆ ప్రభు యొక్క గాయములు మళ్ళీ మళ్ళీ రేపుటే అవుతుంది. అందువలన ఈరోజున నువ్వు సరి చేసుకోవాలి. నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు, సరి చేసుకో. హల్లెలూయా. I found of thy children walking in truth, as we have received a commandment from God, from our Father. ప్రభు వద్ద నుండి మనము పొందిన ఈ ఆజ్ఞను నెరవేర్చుట అనేది గొప్ప సవాలు, ఇది గొప్ప అనుభవము, ఇది గొప్ప ప్రివిలేజ్, భాగ్యము. అందువలన మనం ఒకరినొకరు ప్రేమింపవలను అని నిన్ను వేడుకొనుచున్నాను. అమ్మా, క్రొత్త ఆజ్ఞ నీకు వ్రాసినట్టు కాదు, కానీ మొదటి నుండే మనకు కలిగిన ఆజ్ఞ వ్రాయిచ్చు ఉన్నాను. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు క్షమించుకోవాలి. ఒకరినొకరు ప్రేమించుకునుట అనగా త్యాగపూరితమైనది, క్షమాపణ కలిగినది, ఆదరణ కలిగినది, కనికరము కలిగినది. ఆలోచన చేద్దాం. Now I beseech thee, lady, not as though I wrote a new commandment unto thee, but that which we had from beginning, that we love one another. ఈ విధంగా మనము ఈ ఆజ్ఞ ప్రకారం నడుచుకునుట దేవుని ప్రేమ.
మీరు మొదటి నుంచి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకున్న వాళ్ళను అనేది ఆ ఆజ్ఞ అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. And this is love, that we walk after his commandment. This is the commandment, that as you have heard from the beginning, you should walk in it. దేవుని యొక్క ప్రేమలో దేవుడు కలిగి ఉన్న, మన ప్రభువైన యేసుక్రీస్తు కలిగి ఉన్న ఈ గుణాతిశయములను కలిగి అట్టి వెలుగులో నడవాలని ప్రభు యొక్క కోరిక. అది ప్రభువుకు సంతోషము. నీ జీవితమునకు సమాధానం, నీ జీవితంలో సంతోషం, నెమ్మది ఉంటుంది. అట్టి నెమ్మది, అట్టి సంతోషము నీ జీవితము కలుగునుగాక. అలాగే మన ప్రవర్తనను చూసిన మన ప్రభువుకు బహుగా సంతోషము కలుగునుగాక. మన నడివడైక చూసిన వారు అందరూ సంతోషించుదురుగాక. అట్టి భాగ్యం ప్రభు మీకు అనుగ్రహించున్నారు. ప్రభువా, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మాటి మాటికి తప్పిపోతున్నాను, చాలా కోపిస్తుదాన్ని, నన్ను క్షమించు. మా జీవితాల్లో కోపము, ద్వేషము, కక్ష, ఈర్ష, పగలు రగిలి రగిలి యుద్ధాలుగా మారిపోతున్నాయి లోకంలో. మమ్మల్ని క్షమించు. ఈ నాయనా, ఈ కోప ద్రోక్యాలు, ఈ భయంకరమైన కక్ష మిషలు, ద్వేషపూరితమైన ఈ బ్రతుకును ప్రేరేపించిన అపవాదిని జయించడానికి శక్తి దయచేయి. ఆ ఆయుధమే ప్రేమ, ఆ ఆయుధమే నీవు, ఆ ఆయుధమే నిన్ను కలిగి ఉండే భాగ్యము. ప్రభువా, మేము నిత్యము నిన్ను కలిగి ఉండి నీలో నిలిచి ఉండే భాగ్యము మాకు అందరికీ దయచేయమని మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.